హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆలు బేసన్ కస్తూరి మేతి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఇయర్లో ఈ ఇవాళ లాస్ట్ కుకింగ్ రెసిపీ అండి. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం షాజీరా, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు కచ్చపక్కగా దంచుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకండి, బిర్యానీ ఆకు, పట్టా, సాజీరా, లవంగాలు కచ్చాపక్కగా దంచుకున్నవి వేసుకున్నానండి. ఆయిల్ కాగాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకండి. సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి. అడ్వాన్స్డ్గా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు అండి. త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. లిడ్ పెట్టేస్తే మగ్గిపోద్ది తొందరగా. మగ్గిందండి, దగ్గరికి వచ్చింది, కలర్ మారింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ వేసుకోవాలండి, పొటాటోస్. ఇవాళ అప్లోడ్ చేస్తాను అనుకోలేదండి. అందుకని నిన్నే లాస్ట్ కుకింగ్ రెసిపీ ఇయర్లో అని చెప్పాను, కానీ కుదరకపోవచ్చు అనుకున్నాను. ఇవాళ కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత కొంచెం కారం, ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు మీకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. మగ్గనివ్వాలి. కొంచెం ధనియాల పౌడర్ అండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా కలుపుకొని లిడ్ పెట్టేసేయాలండి. ఆ తర్వాత కొంచెం టీ కాలాలండి. ఇది ఆప్షనల్, నేను ఓన్లీ కలర్ కోసమే వేసుకుంటున్నానండి. టీ కాలాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత లిడ్ పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉడికిపోయిన తర్వాత శనగపిండి నేను కొంచెమే వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని కొంచెం కస్తూరి మేతి నలిపి వేసుకుంటే టేస్టీ రెసిపీ రెడీ అవుతుందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.